శ్రీ కోదండ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి తెల్లవారుజామున అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి భక్తులు పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు జిల్లా దేవాదాయ శాఖ అధికారి వేణురెడ్డి సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ ఆంజనేయ స్వామి చైర్మన్ చెన్న వెంకటేశులు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి వేణునాథ్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ కోదండ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుంచి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని, అదేదో గ్రామంలో ఆంజనేయ స్వామిని ఊరేగింపుగా భక్తుల వద్దకు వెళ్లి దర్శన భాగ్యం కల్పించారు. ఓకేనా? శ్రీ ఆంజనేయ నమః. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండ స్వామి దేవస్థానం నందు స్వామివారి పుట్టినరోజు పండుగ అనగా హనుమత్ జయంతి ఉత్సవము నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారుజామున స్వామివారికి పంచామృత అభిషేకము మరియు ఆకు పూజ, తదనంతరం కుంకుమార్చన పూజలు భక్తాదులు నిర్వహించడం జరిగింది. విశేష పూల అలంకార పూజ చేయించడం జరిగింది. అలాగనే మధ్యాహ్నం 1 గంట నుండి భక్తాదులు మరియు దేవస్థానం వారిచే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమాలకు విశేష భక్తాదులు అందరూ పాల్గొని జయప్రదం చేకూరుస్తున్నాము. మరి అలాగనే ఈరోజు నంద్యాల పట్టణంలోని పురవీధుల గుండా శ్రీ స్వామివారికి అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ స్వామివారి గ్రామోత్సవం కూడా జయప్రదం చేయాల్సిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ నంద్యాల పట్టణంలో చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి. అందులో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ వేడుక గ్రామ పెద్దలు అందరు కలిసి ఈ ఏరియాకి వచ్చి స్వామిని దర్శించుకొని పోవాలని మా కోరిక. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.